అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో ఓఎన్జీసీ మోరి 5 వద్ద బావి నుంచి గ్యాస్ పైప్లైన్ లీక్లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. హై ప్రెజర్తో గ్యాస్ భూమిపై నుంచి పైకి వస్తుండడంతో భయంకర పరిస్థితులతో శబ్దంతో మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ఓఎన్జీసీ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఎంపీ హరీష్ మధూర్ పరిశీలించారు. స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామంటున్న ఎంపీ హరీష్ మధూర్తో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఏదైతే ఈ ఓఎన్జీసీ మోరీ 5 బావి ఏదైతే ఉందో అక్కడ ఫైర్ అవుట్ గారు ఇక్కడ మన కోనసీమ జిల్లా ఎంపీ హరీష్ మాధురి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి కోనసీమ జిల్లాలో వరుసగా ఎలా ఘటనలు జరుగుతున్నాయి, దీనిపై ఏదన్నా జాగ్రత్తలు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు, ఏం చెప్పబోతున్నారు? లేదు, మేమందరూ కూడా ఇది ఈ సంవత్సరంలో జరిగిన మొదటిది. దీన్ని కూడా ఒకసారి మేము ఫస్ట్ మా ప్రయారిటీ ఏంటంటే సీఎం గారి దృష్టికి వెళ్ళినట్టే ఆయన కూడా జిల్లా యంత్రాంగాన్ని అలాగే స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఇన్ఛార్జ్ మంత్రి వర్యులను కూడా అప్రమత్తం చేస్తూ దీన్ని ఏ విధంగా ఫస్ట్ మీరు చేయాల్సిన కార్యాచరణ ఏంటంటే ముందుగా ఇక్కడ ప్రాణ నష్టం ఏమీ కలగకుండా సురక్షితంగా ఒక 1 కిలోమీటర్ అన్న ఎంతవరకు అయినా సరే దీన్ని మొత్తం అదుపులోకి తీసుకోండి. అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత కేంద్రానికి తరలించండి. వాళ్ళకి ఇవ్వాల్సిన వాటర్ అయినా నీరు భోజనాలన్నా అన్ని ఏర్పాట్లు చూసుకోమన్నారు. అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా దాని తర్వాత ఈ గ్యాస్ లీక్ అయిన తర్వాత సుమారు 1 గంట కల్లా 12:40 కల్లా గ్యాస్ లీక్ అనేది ప్రారంభమైంది. ఆ గ్యాస్ని అదుపులోకి తీసుకోవడానికి ఏంటి కార్యాచరణ అంటే దాని లోపలే ఈ బ్లోఅవుట్ అనేది ఏర్పాటు అవడం జరిగింది. దీని గురించి కూడా డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్తోని ఓఎన్జీసీ బృందంతో అందరితో కూడా కలిసి సమీక్షం చేసాం. వాళ్ళందరితో కలిసి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ బ్లోఅవుట్కి వెనక భాగం ముందు భాగం కూడా ఇన్ని పంపులు సుమారు 4 పంపులు పెట్టి దీన్ని కాన్స్టెంట్గా వాటర్తోని దీన్ని అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని కూడా వాళ్ళు తెలియపరిచారు. మేము దానికి కూడా వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు, ఎందుకంటే మనకి ఒక 200 మీటర్ వరకు దూరంలోనే ఒక కెనాల్ ఉంది, దాని నుంచి నీళ్ళు ఎక్కడి వరకు తీసుకురావాలి. దాని గురించి ప్రయత్నాలు కూడా ఆల్రెడీ జేసీబీ ద్వారా మనం కార్యాచరణ మనం చేస్తున్నాం. ఎన్ని రోజుల లోపల అదుపులోకి రావచ్చు అంటారు? అంటే దీని గురించి ఒక్కసారి ఈ పంపులు ఇవన్నీ కూడా ప్రారంభమైన తర్వాత ఏ విధంగా మంటలు అనేది అదుపులోకి వస్తాయో దాన్ని చూసి మనము దీన్ని ఒక కరెక్ట్ అంచనా అనేది మనం తెలియపరచగలుగుతాం. అది వచ్చే వరకు ఈ యంత్రాంగం ఇది ప్రారంభమయ్యేటప్పుడు వరకు ఆల్రెడీ జేసీబీ కెనాల్ మూమెంట్ అంతా కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఇది సుమారు 1 గంట 2 గంటల్లోని మనం అన్ని పని ప్రారంభం అవుతాయి. అయిన తర్వాత అప్పుడు ఒక అంచనా మనకు వస్తుంది ఎంతవరకు ఇది మనం అదుపులోకి అవుతుందని. కావాలంటే సీఎం గారు కూడా ఒకే మాట అన్నారు, కావాలంటే ఇంకా పంపులు ఏర్పాటు చేయాలన్నా లేకపోతే ఇంకేదైనా కావాలన్నా అడిషనల్గా అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళు ఒకే ఒక ఆలోచన ఇచ్చారు, దీన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా దీన్ని అదుపులోకి తీసుకురావాలని. ఆ విధంగానే ప్రభుత్వం కూడా పనిచేస్తుందని తెలియపడుతుంది. ఇప్పుడు గతంలో నగరంలో 2014లో ఎలాంటి ఘటన జరిగింది, అయితే ఈ రోజు కూడా ముందు ఊరంతా కూడా గ్యాస్ విస్తరించడం జరిగింది. అంటే ముందుగానే ఏదన్నా సేఫ్టీ పాటించడం వల్ల పెను ప్రమాదం తప్పిందంటారా? ఇది ఒక్కటే మీ అందరికి తెలియపరచాలి. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ బ్లోఅవుట్ని అదుపులోకి తీసుకురావాలి. ఇది తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ ఏర్పాటు చేస్తాం. ఇన్వెస్టిగేషన్ని పూర్తి అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతాయో అలాగే తేల్చిన తర్వాత ఎవరైనా నిర్లక్ష్యం వల్ల వచ్చినా సరే ఏదైనా అలాంటి రిపోర్ట్లో నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలియపరచు. అయితే ప్రస్తుతం ఈ మంటలు అదుపులోకి రావడానికి ఇంకా ఎంత సమయం పడుతుందన్న దానిపై కూడా ఎక్కడా కూడా పూర్తిగా స్పష్టత అయితే లేదు. ప్రస్తుతం భూమి నుంచి భారీగా గ్యాస్ హై ప్రెజర్ తోటి పైకి తన్నడంతో మంటలంతా కూడా ఒక్కసారిగా వెదజిమ్ముతున్నాయి. ఇక్కడ మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నాం. మనం ఏదైతే ఈ బ్లోఅవుట్ ఉందో బ్లోఅవుట్కి 20 మీటర్ల దూరంలోనే మన హెచ్ఎంటీవీ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం, చుట్టూరు కూడా కంటైనర్లు అన్నీ కూడా కాలిపోవడం జరిగింది. దాని పక్కనే ఇది ఓఎన్జీసీ ఒక కార్యకలాపాలు నిర్వహించే ఒక క్యాంప్గా కూడా గతంలో ఉండేది. ప్రస్తుతం అయితే ఎటువంటి ప్రాణహాని జరగలేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం బావి ఏదైతే బావిలోంచి మంటలు వస్తున్నాయో దీన్ని మోరీ 5 బావిగా కూడా ఓఎన్జీసీ అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం దీనిపై శీతలీకరణ పద్ధతిలో నీటిని కంటిన్యూగా పంపుల ద్వారా కూడా ఆ మంటపైకి వెదజల్లడం ద్వారా మంటల్ని అదుపులోకి తేవాలని అయితే అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం దానికి కావాల్సిన నీటి కోసం కావాల్సిన ఏర్పాట్లు అయితే జేసీబీలు పెట్టి మరి నీటి సదుపాయాన్ని అయితే కలగజేస్తున్నారు. ఇప్పటికే
ఫైర్ ఇంజన్లు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నాయి. ఇటు జిల్లా యంత్రాంగం అంతా కూడా, అధికారులంతా కూడా ఈ బ్లోఅవుట్ని కంట్రోల్ చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఒక భారీ భయంకరమైన శబ్దంతో ఈ పరిసర ప్రాంతాలంతా కూడా ఒక నిశ్శబ్ద వాతావరణంతో, ఒక రకమైన శబ్దంతో నిండిపోయింది. ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాము కొబ్బరి చెట్లంతా కూడా పొగ మంచుతో నల్లగా మారిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో మంటలు అదుపు రావడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది అన్నది స్పష్టం లేదు. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి.